పుంగవ పుంగవకేతనతే సమతామయతాం నహి కోపి సుధీః శరణాగతవత్సలతత్వనిధే భవశంకర దేశికమే శరణం. ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ఇంకొకసారి మీరు పరమశివుడే అంటున్నారు. గురు పుంగవ పుంగవకేతనతే, మీరు సాక్షాత్తుగా వృషభము ధ్వజమునందు గుర్తుగా కలిగినటువంటి వారు కాబట్టి మీరు పరమశివుడు. ఆత్మతత్వమునకంతటికీ కూడా నిలయమైనటువంటి వారు కాబట్టి మీరు నన్ను ఉద్ధరించండి. విదితానమయా విశదైక కళా నచకించన కాంచనమస్తి గురో ధృతమేవ విదేహి కృపాం సహజాం భవశంకర దేశికమే శరణం. ఇది గురు శిష్యుల యొక్క జీవితాల్లో ఉండేటటువంటి ఒక సున్నితమైన విషయం. గురువుల మనసు చాలా ఆర్ద్రతతో ఉంటుంది, చాలా మెత్తటి మనసు. అందుకని వాళ్ళకి డబ్బున్న వాళ్ళైతే అభిమానిద్దాం, అధికారంలో ఉన్న వాళ్ళైతే అభిమానిద్దాం, అట్లా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి డబ్బుతోటి, అధికారంతోటి, పలుకుబడితోటి, వీటితో కాదు. జిజ్ఞాస ఉంది అంటే ఎంతో ఆదరించి, ఎంతో ప్రేమగా చూస్తారు. అయితే గురువుగారు చూపించేటటువంటి ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి కూడా సహృదయం ఉండాలి. అది లేదనుకోండి, అది లేనప్పుడు దాన్ని కూడా పక్షపాత దృష్టితోటి, దాన్ని కూడా వక్రంగా ఆలోచించేటటువంటి నీచ మనస్తత్వం ఉన్నప్పుడు చేయగలిగినది ఉండదు. తోటకాచార్యుల వారి దగ్గర ఏముందని శంకరాచార్యుల వారికి అంత ప్రీతి? ఆయన దగ్గర డబ్బు ఉందా? ఆయన దగ్గర అధికారం ఉందా? ఏముంది? పాపం ఆయన శుశ్రూష చేశారంతే. కానీ ఆయన శుశ్రూష, ఆయన ప్రేమతత్వం, ఆ అభిమానం, అది శంకరాచార్యుల వారిని ఆకర్షించింది. దానికి కారణం ఏమిటంటే వచ్చిన పెద్ద గొడవ గురువుగారి మనసు ఆర్ద్రం. అది ఎక్కడ ఏ మంచున్నా గుర్తించి అంత ప్రేమించగలదు ఆ మనసు. ద్వేషించడమే వచ్చు కొంతమందికి. వాళ్ళకి ఒక్కనాటికి గురువు అర్థం కాడు కాబట్టి వాళ్ళు చేయగలిగింది ఏమిటంటే ఎప్పుడూ ఎవరి మీదో అభిమానించారని వాళ్ళ మీద ఏడుస్తారు, గురువుగారి మీద ఏడుస్తారు, పేరుకి గురువుగారు అంటుంటారు. ఇది శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచార్యుల వారు ఎంత గంభీరంగా చెప్పారు. విదితానమయా విశదైక కళా నచకించన కాంచనమస్తి గురో. సమస్త కళలు పరిపూర్ణంగా తెలుసున్నవారు మీరు. అన్ని కళలు తెలిసి ఉంటే, అంత అభినవేశం ఉంటే సహజంగా మనసు ఆర్ద్రమైపోతుంది. నేను మీకు చెప్పా, కళ సంస్కృతికి కారణం. ఎవరి మనసు భక్తితో నిండి ఉంటుందో వాళ్ళ మనసు చాలా ప్రేమతో కూడుకుని ఉంటుంది. మీరు అందుకే వాంగ్మయం చూడండి, భక్తుల మనసంత మెత్తగా ఎవరిది ఉండదు. వాళ్ళు చాలా తొందరగా క్షమించగలరు. అది చేతకానితనం అనుకుంటే చాలా ప్రమాదం. ఎందుకనంటే ఆయన కోప్పడినా క్షమించేస్తారులే అనుకుంటే అదే ఏదో ఒకనాడు గురువుకి దూరం అయిపోవడానికి కూడా కారణం అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకి నేను సరిగా అర్థం కాలేదు కాబట్టి వీళ్ళని దగ్గర ఉంచడం కూడా ప్రమాదమే అన్న పరిస్థితి కూడా ఏర్పడచ్చు. కాబట్టి ఆయన ఎంత గొప్పగా చెప్పారో, మీరు సమస్త కళల యందు పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వారు. నా దగ్గర ఏముంది? నచకించన కాంచనమస్తి గురు. నా దగ్గర ధనము లేదు, బంగారము లేదు, నాకు ఇది ఉంది, మీరు నన్ను అభిమానించాలి అనడానికి కారణం లేదు. మీరు నన్ను అభిమానించి నన్ను అభిమానించడానికి మీరు ఒక కారణం చూపిస్తున్నారంతే. నిజంగా చెప్పాలి అంటే మీ స్థాయిలో మీరు దాన్ని కారణంగా తీసుకుని అభిమానించవలసిన అవసరం లేనే లేదు మీకు అసలు. అది మీ ఆర్ద్రత, మీ మంచితనం, మీ గొప్పతనం. నేనేం చెప్పను? నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఏముందని నేను మీ అభిమానానికి పాత్రుడిని కావాలి? అయినా నన్నింత అభిమానిస్తారంటే, నన్నింత నెత్తి మీద పెట్టుకుంటారంటే అది మీ మంచి మనసు గురువుగారు. ధృతమేవ విదేహి కృపాం సహజాం. మీరో దయామృత స్వరూపులు, దాన్ని నా మీద వర్షించండి గురు సార్వభౌమ. భవశంకర దేశికమే శరణం. నాకెప్పటికీ రక్షకుడుగా ఉండండి. దీని గురించి ఒక మాట చెప్తారు.
శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి తోటకాచార్యుల వారు ఆనందంతో నృత్యం చేస్తూ ఈ శ్లోకాలు చదివితేట అప్పటి వరకు శంకరాచార్యులు వారు తోటకాచార్యుల వారిని గౌరవిస్తున్నారని ఏడ్చిన వాళ్ళు కూడా పశ్చాత్తాపంతో ఏడ్చారట. అందరి కళ్ళంబట నీళ్ళొచ్చి మనకిప్పుడు అర్థమైంది, మనకి గురువుగారిని అర్థం చేసుకోవడం రాదు, గురువుగారి మెత్తని మనసు అర్థం కాదు. మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఎప్పుడు ఎవరి మీదో నేరాలు చెప్పడం ఒక్కటే మనకొచ్చు, అంతే తప్ప మనం ఎదగం జీవితంలో. ఈ దోషాన్ని మనం దిద్దుకోవాలి. ఎంత గొప్పగా మాట్లాడారు తోటకాచార్యులు వారు అని వాళ్ళందరూ ఏడి చేసి తోటకాచార్యులు వారి పాదాల మీద పడకూడదు, అక్కడ గురువుగారు ఉన్నారు. అందుకనిట శంకరాచార్యులు వారి పాదాల మీద పడిపోయారట. అంటే ఇన్ని వేల మంది శిష్యులు లేచి నిలబడి కళ్ళంబట నీళ్లు పెట్టేసుకున్నారు. శంకరాచార్యులు వారి తత్వాన్ని, ఒక గురుతత్వాన్ని అంత గొప్పగా చెప్పారు తోటకాచార్యులు వారు. అందుకని శంకర విజయాల్లో ఈ తోటకాష్టకానికి చాలా విశేషమైన ప్రఖ్యాతి వచ్చింది. కేవలం తన అనుగ్రహ కటాక్షం చేత తన శిష్యుడు మాట పడడం, అందున అంత మెత్తని మనసైనప్పుడు నా వలన మాట వస్తోందేమో అన్న అనుమానం వస్తే అది గురువుకి ఎంత పరితాపాన్ని కల్పిస్తుంది, ఎంత కాలిపోతాడు గురువు, ఎంత బాధపడిపోతాడు. శంకరులకి ఎంత బాధ కలిగిందో అలా అంటే 14 విద్యలు సంకల్పమాత్రంతో ఇచ్చారంతే. అప్పుడు అర్థమైంది అందరికీ. అర్థమై అందరూ కూడా ఎట్లా ఉండాలో అట్లా ఉండడం నేర్చుకున్నారు. పోనీ మంచిదేగా, ఎప్పుడో అప్పుడు నేర్చుకోవడం మంచిదే. అందుకని ఒక అష్టకం ఏం చేసిందంటే శిష్యులందరినీ దిద్దింది, గురువుగారి యొక్క వైభవాన్ని ప్రకాశింపజేసింది. అట్లా చెప్పినటువంటి అష్టకం తోటకాష్టకం. కాబట్టి అటువంటి తోటకాచార్యుల వారు మహానుభావుడు. అంతటి గురు శుశ్రూష చేసి అంతటి విద్వాంసుడై పీఠానికి ఆధిపత్యం వహించారు. శంకరాచార్యులు వారు పెట్టిన పీఠాల్లో ఒక పీఠానికి మొదటి పీఠాధిపతి అయ్యారు. అందుకని చెప్పి ఆ తోటకాచార్యుల వారి చేత పూజింపబడిన వారు తోటకాచార్య సంపూజ్యాయ నమః అంటే ఏమర్థమవుతోంది దీన్ని బట్టి అంటే, ఒక విషయం బాగా తెలుసుకొని ఉండాలి. గురువుగారు తన జ్ఞానము చేత ఒక మాట అంటారు, నాకు వాడికి భేదం ఉంటుంది, తత్వతః ఇద్దరం ఒక్కటే అంటారు గురువుగారు. ఎందుకంటే దక్షిణామూర్తి అష్టకం చేస్తూ శంకరాచార్యుల వారే ఆ మాట అన్నారు. గురువు శిష్యుడు అన్ని 2 పేర్లతో అంటారు, కానీ తత్వతః 2 ఒక్కటే ఆత్మచేత అన్నారు. అది గురువుగారు అంటే గౌరవంగా ఉంటుంది ఆయన జ్ఞానానికి. శిష్యుడు నేను గురువుగారు ఏమిటి 2 ఒకటే అంటే అందులో అందం ఉంటుందా? గురువు గురువే, అది లోపల ఉండాలి. ఆ భావన లేకుండా ప్రవర్తించినవి చాలా వదులుగా, ఏదో 8 ఏళ్ల పిల్లాడు 16 ఏళ్ల అన్నగారి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో అంత వదులుగా ఉంటుంది, ఆ ప్రవర్తన తెలిసిపోతుంది. అందుకని తోటకాచార్యుల వారు చేసినటువంటి అష్టకం మనకి ఏం చెప్తుందంటే, ఎంత ఎత్తు శిష్యుడు ఎదిగిపోనివ్వండి, అద్వైతం గురువుగారి విషయంలో వర్తించదు. గురువుగారు నేను ఒకటే, 2 లేవు, ఉన్నది ఒక్కటే. కాబట్టి గురువుగారు లేరు, నేను లేను, ఇద్దరం ఒకటే అని మాత్రం అనడానికి వీలు లేదు. ఎందుకనంటే ఆయన ఉండబట్టి అంతా ఒకటని తెలిసింది. కాబట్టి అది శిష్యుని యొక్క వినయానికి పరాకాష్ఠ, దాన్ని ప్రతిబింబిస్తుంది తోటకాచార్యుల వారి యొక్క అష్టకం. అందుకని తోటకాష్టకం అంత గొప్పదైంది. ఆ తర్వాత ఒక్కొక్క శిష్యుడి యొక్క గొప్పతనాన్ని పరిశీలించండి అని చెప్పడానికి చెప్తున్నారు. అంతేగాని వాచికంగా తోటకాచార్యుల వారి చేత నమస్కరింపబడిన వారు, సురేశ్వరాచార్యుల వారి చేత నమస్కరింపబడిన వారు, పద్మపాదాచార్యుల వారి చేత నమస్కరింపబడిన వారు అని నామానికి వాచ్యార్థం చెప్పడం కోసం కాదు. ఒక్కొక్క శిష్యుడు గురువుని అనువర్తించేటప్పుడు అసలు ఎంత గొప్పగా ఇన్ని మంచి లక్షణాలతో గురువుగారి వెనక నడిచారు అన్నది తెలుసుకుంటే జన్మాంతరాల్లో ఎప్పుడైనా గురువుగారి వెనకాల అలా నిలబడే అదృష్టం కలుగుతుంది. పద్మపాదార్చితాంఘ్రికాయ నమః, పద్మపాదాచార్యుల వారి చేత పూజింపబడినటువంటి
అంఘ్రియుగము అంటే పాదయుగము కలిగినటువంటి వారు. పద్మపాదాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం సనందనుడు. ఆయన కుశాగ్రబుద్ధి. ఆయన దక్షిణ దేశం నుంచి వచ్చారు అని అంటారు శంకర విజయాల్లో. శంకరాచార్యుల వారి శిష్యులందరిలోకి కూడా అంత మేధావి, అంతటి సునిశిత ప్రజ్ఞ కలిగిన వారు కనపడరు. సురేశ్వరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుంది అంటే అంతటి శాస్త్ర విద్వాంసుడు. అంత గొప్పగా, అంత పవిత్రంగా గురువుగారు ఇచ్చినటువంటి కర్మ నిర్వహణ చేస్తారు. ఆయన ఎక్కడ తన ప్రకర్ష కించిత్ కూడా ప్రకటనం కాదు. వినయం జోడై ఉంటుంది సురేశ్వరాచార్యుల వారిలో. శుశ్రూష తోటకాచార్యుల వారిలో కనపడుతుంది. పద్మపాదాచార్యుల వారిలో గొప్ప మేధా సంపత్తి కనపడుతుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, అంత ఉపాసన బలం కలిగిన వారు. కానీ కించిత్ తడబాటుకి లోనవుతూ ఉంటారు అప్పుడప్పుడు. అందుకే తీర్థయాత్రకి వెళ్ళడం, మేనమామ గారి దగ్గర పంచపాదిక పోగొట్టుకోవడం, తోటకాచార్యుల వారి విషయంలో ఆయన అంత మేధస్సు కలిగిన వాడు కాడన్నట్టుగా ప్రవర్తించడం అవి జరుగుతాయి. కానీ పద్మపాదాచార్యుల వారిని తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే మీరు ఒకటి గమనించండి, ఎప్పుడూ ఎవ్వరూ 100% మంచివారు కాదు, ఎప్పుడూ ఎవ్వరూ 100% చెడ్డవారు కాదు. పూర్తి చెడ్డవాడు ప్రపంచంలో ఉండడు, పూర్తి మంచివాడు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎంత మంచివాడికి ఏదో చిన్న మచ్చ ఉండే అవకాశం ఉంటుంది, ఎంత చెడ్డవాడికి ఏదో మంచి ఉండే అవకాశం ఉంటుంది. కేవలం మంచినే చూడగలిగిన వాడు గొప్పవాడు. చంద్రుణ్ణే చూసినవాడు, చంద్రకాంతినే చూసినవాడు రసికుడు, చాలా గొప్పవాడు. చంద్రుల్లో మచ్చ ఒకటే చూడడం అలవాటైన వాడు కుబుద్ధి కలిగినవాడు. చంద్రుడిలో మచ్చ ఒక్కటి నీకెందుకు అంటే అక్కర్లేని విషయాలే బాగా కావాలి, అవసరమైన విషయాలు అక్కర్లేదు. ఇందులో పద్మపాదాచార్యుల వారి యొక్క వైభవాన్ని గమనిస్తే, ఆయన ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలో గమనించినప్పుడు ఆయన వలన ఏదైనా 1-2 చిన్న విషయాలు ఉంటే అవి దిద్దేది గురువు గారు. మీరు నేను కాదు, దానికి మనం తీర్పులు చెప్పవలసిన అవసరం మనకి లేదు. అట్లాంటి సాహసం చేస్తే మనం ఏమవుతామంటే శంకరాచార్యుల వారికి దూరం అవుతాం. అది మనం చేయకూడని పని. మన వల్ల తెలుసుకోవలసింది ఏమిటంటే ఆ శిష్యుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని పద్మపాదాచార్యుల వారికి మిగిలిన వారికి పోలికలు తేడాలు చెప్పేటప్పుడు బలహీనతల గురించి ఎక్కడైనా చిన్నిది ఉన్నా అది మనకు అనవసరపు విషయం. ఆయన గొప్పతనం ఒక్కటే మాట్లాడాలి. అందుకని పద్మపాదాచార్యుల వారి చేత పూజింపబడిన పాదపద్మములు కలిగిన వారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే గురువాక్యం మీద అంతటి నిష్ఠ, అంతటి విశ్వాసం, అంత తిరుగులేని నమ్మకం గురువుగారి మీద. దానికి అసలు పద్మపాదాచార్యుల వారి జీవితం ఆలోచిస్తుంటే ఏమిట్రా ఈయన అనిపిస్తుంది. అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను పద్మపాదాచార్యుల వారి గురించి అంతా చెప్పడం సాధ్యం కాదు. కానీ మిగిలిన శిష్యులందరికీ పద్మపాదాచార్యుల వారి మీద అమర్షం ఉండేది. ఇదో దరిద్రం. ప్రతివాడి గురించి మిగిలిన వాళ్ళకి ఓ భిన్నాభిప్రాయం. ఎవడిలో మంచిని చూడడం కాదు, ప్రతివాడి గురించి ఏదో ఒక చెడ్డ చూస్తూ ఉండడం. ఇన్నేళ్లు కలిసి ఉన్నా అదే మాట్లాడడం. ఆ చెడ్డ ముందు మాట్లాడతారు, మంచి మాట్లాడరు. ఆ మంచి చూడడం రాదు, ఇంకంతే. చెడు చూడడం ఒక్కటే వస్తూ ఉంటుంది. మీరు పలకరిస్తే అదే చెప్తారు. అప్పుడు దేనికి వీళ్ళు నన్ను నా చుట్టూ తిరుగుతున్నారని గురువుగారికి ఒక భారంగా అనిపిస్తుందా, అనిపించదా? శంకరాచార్యుల వారి చుట్టూ తిరిగినా అదే బాధ. అయితే వాళ్ళు దిద్దుకున్నారు, మనం నేర్చుకోవాలంతే. పద్మపాదాచార్యుల వారిని చూసి బాధ ఏమిటంటే ఆయన కుశాగ్ర బుద్ధి. గురువుగారు ఏమైనా చెప్పేస్తే పట్టేసుకుంటారు, ఇది ఉంటుంది. పట్టేసుకుంటారు, రాసేసుకుంటారు, చదివేసుకుంటారు, చెప్పేస్తారు, గురువుగారికి దగ్గర అయిపోతున్నారు. ఈయనేమో పద్మపాదాచార్యులు వారేరి అని అడుగుతూ ఉంటారు గురువుగారు. ఇంతమంది ఉన్నా మన పేర్లు అక్కర్లేదు, ఆయన పేరే కావాలి. సహజంగా అసూయ. అందుకని పద్మపాదాచార్యుల వారి మీద అసూయ ప్రబలింది. గురువుగారు ఏం చేసుకుంటూ ఉండాలి? పాఠం చెప్పడం ఒకటే కాదు, ఇవన్నీ దిద్దుకుంటూ ఉండడం కూడా ఆయన పనే. మరి ఓర్పు పట్టద్దు గురువు అంటే? ఓర్పు పట్టి దిద్దాలి, తప్పదు. అందుకని
పద్మపాదాచార్యుల వారిని నేను అన్ని మాటలు పిలుస్తానంటే పద్మపాదాచార్యుల వారు కేవలం చదువుకుంటారని కాదు, ఆయన గురుభక్తి ఎంతటితో మీకు అర్థం కాలేదు. మీకు ఇది నేను చెప్పాలనుకున్నారు. ఒక రోజున అవకాశం కోసం చూస్తున్నారు, గంగకి యువతల ఒడ్డున శంకరాచార్యుల వారు కూర్చుని ఉన్నారు, గంగకి అవతల ఒడ్డున పద్మపాదాచార్యుల వారు నించునున్నారు. అప్పటికి ఆయన పేరు పద్మపాదాచార్యుల వారు కాదు, సనందనుడు అంతే ఆయన పేరు. అవతల ఒడ్డున నించున్నటువంటి సనందనుడి వంక చూసి శంకరాచార్యుల వారు, సనందన ఇల్లారా అన్నారు. ఇల్లారా అంటే మధ్యలో గంగ ఉంది. గంగ ఎక్కడ దారిస్తుందో ఎక్కడ దారుందో చూసుకుని అలా వెళ్ళి అలా రావాలి. గురువుగారు ఇలా రా అన్నారు, నేను అలా రావడం ఏమిటి? గురువుగారు ఇలా రా అంటే వెళ్ళిపోవడమే అంతే. అది ఆయన గురుభక్తి. ఆయన ఏం చేశారంటే గురువుగారు రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళిపోవడమే అంతే. ఆయన గంగ మీద నడిచారు. గంగ మీద నడిస్తే ఇప్పుడు పట్టుకున్నది ఎవరు? గంగమ్మ. ఇది ఈ దేశపు నదుల వైభవం. నది అంటే నీళ్ళే కదండి, కాదు, ఆ నదికో అధిష్టాన దేవత ఉంది. ఆ అధిష్టాన దేవతకి తెలుసు పద్మపాదాచార్యుల వారి యొక్క భక్తి ఏమిటో, ఆయన గురుభక్తి ఏమిటో ఆ నది అధిష్టాన దేవతకి తెలుసు. అక్కడే ఇన్ని వేల మంది నించునున్నారు, కానీ అందులో గురుభక్తి ఎవరిదో ఆవిడికి తెలుసు. ఆయన నది మీద పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన పాదములు మునిగిపోకుండా ఉండడానికి గంగమ్మ పద్మములు సృష్టించింది. ఆయన పాదం ఎక్కడ పడుతుంటే అక్కడ పద్మం పుట్టింది. పద్మం పుడితే పద్మం మాత్రం అణిగిపోదండి. అంటే ఆ పాదములు పట్టడానికి, అంత గురుభక్తి కలిగిన వాడి పాదములు పట్టడానికి నేను పద్మములను సృష్టించగలను తప్ప ఆయన పాదములు సొక్కిపోయేవి నేను సృష్టించనంది. ఆ పద్మములు వహించే ఆ పాదాలని ఇక్కడ ఆయన గురువు గారిని చూస్తూ వెళ్ళిపోతున్నారు అంతే. ఆయన పాదం ఎక్కడ పడుతుంటే గంగమ్మ అక్కడ పద్మాన్ని సృష్టించింది. ఆ పద్మాల మీద నడుస్తూ ఆయన అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు గురుగారి దగ్గరికి. గురుగారు ఏమి పిలిచారు అని అడిగారు. నేను ఎలా వచ్చానో, పద్మాలు పుట్టాయి వాటి మీద వచ్చానని కూడా ఆయనకి తెలియదు. అప్పుడు నోళ్ళెళ్ళబెట్టి చూసిన వాళ్ళు ఎవరంటే మిగిలిన శిష్యులు. అమ్మా ఇదనమాట ఆయనకున్న గురుభక్తి. మనమైతే ఇలా ఎలా పెడతాం అంటాం, ఆయన అలా వెళ్ళిపోయారంతే. అందుకని పాదపద్మాలకి పద్మాలు పట్టాయి గంగమ్మలోంచి. అంటే అది గురువుగారు ఏమైనా పట్టించారా? గురువుగారు గంగమ్మని ప్రార్థన చేసి నా శిష్యుడు వస్తున్నాడు పద్మాలు పట్టు అన్నారా? అనలేదుగా. గంగమ్మ తనంత తానుగా పట్టింది. అంటే ఇది గురుభక్తి. అంటే ఇంత భక్తి మనకి లేదు. మనకేమొచ్చంటే గురువుగారికి తలకాయ పోటు తేవడం వచ్చు, వాడి మీద వీడి మీద చాడీలు చెప్పడం వచ్చు అంతే తప్ప మనం 10 మందితో కలిసి గురువుగారిని సంతోషపెట్టగలిగిన వాళ్ళమని నిరూపణం చేసుకోలేకపోతున్నాం. ఆ తర్వాత ఆయన దూరం పెట్టారని ఏడవడం ఎందుకు? కాబట్టి మనం దిద్దుకోవాలి. దిద్దుకుని మనం ఎలా ఉండాలో అలా ఉండడం మనం నేర్చుకుంటే గురువుగారికి భారం కాకుండా ఉంటాం, మన బ్రతుకు బాగుంటుంది. గురువుగారికి దగ్గరై ఆయన అనుగ్రహానికి పాత్రులం అవుతాం.